మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. సామెతలు 20వ అధ్యాయము 21వ వచనము. సహోదరీ సహోదరుడా, నీవు అనుకున్న ఉద్యోగం రాలేదనో, అనుకున్న పెళ్లి సంబంధం కుదరలేదనో, అనుకున్న ప్లేసులో నీవు ఇల్లు కట్టుకోలేకపోయావనో, ఇలా ఎన్నో నీవనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదని దేవుని మీద సణుగుతున్నావా? లేక కృంగిపోయినావా? బహుశా నీవు కావాలి అని అనుకున్నవి నీకు అనుకూలం కాదేమో, లేక అంతకన్నా మంచిదివ్వాలని దేవుడు వెయిటింగ్లో నిన్నుంచాడేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంది కదా. దేవుడు ఆయన చిత్తానుసారమైన సమయంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన నీ గురించే ఆలోచిస్తున్నాడు. నీవు ఆశిస్తున్నది నీకు మేలుకరమైతే ఏ సమయంలో ఇస్తే దానివల్ల నీవు ఆశీర్వాదం పొందుతావో ఆ సమయంలో నీ దేవుడు అది నీకు అందేలా తప్పకుండా మార్గం సరళం చేస్తాడు. కాబట్టి దేవుని సమయం నీ జీవితంలో వచ్చేంత వరకు ఓపికగా కనిపెట్టే మనసు నిమ్మని దేవుణ్ణి ప్రార్థించు. ప్రార్థన. తండ్రి, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయినను తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని నీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఏ మార్గం ఎంచుకోవాలో, ఏ మార్గంలో వెళ్తే మాకు క్షేమకరమో మాకు తెలియదు తండ్రి. నీవే నీ కృపను బట్టి నీ చిత్తానుసారమైన మార్గంలో మమ్ములను నడిపించండి. తద్వారా నీకు మహిమకరంగా, మా చుట్టూన్న వారికి ఆశీర్వాదకరంగా మేము ఈ లోకంలో జీవించగలుగుటకు నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.